అందరికీ నమస్కారం. వెల్కమ్ టు యువర్ ఈజీ మ్యాథ్స్ క్లాస్. సో గత వీడియోస్లో మనం వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ బ్రాంచ్ ఆఫ్ మ్యాథమెటిక్స్ ఆల్జీబ్రా ఇంట్రడక్షన్ చెప్పుకొని దాని తర్వాత కంటిన్యూయేషన్లో మనం లైక్ అండ్ లైక్ ఫ్రాక్షన్స్ అండ్ వాట్ ఈస్ మీన్ బై టర్మ్ అండ్ కోఎఫిషియంట్ ఆఫ్ టర్మ్ అనే వాటి గురించి మనం చెప్పుకోవడం జరిగింది. సో దాని కంటిన్యూయేషన్లో టుడే వీ హ్యావ్ టు లెర్న్ very important concept and one of the good topic, nothing but algebraic expression. What is that? Algebraic expression. Algebraic expression. So now in this session we learn about the algebraic expression. సో వాట్ ఈజ్ మీన్ బై ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్? అసలు ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్ అంటే ఏంటి? ఫస్ట్ దీని గురించి కొంచెం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నాన్న, దాని తర్వాత మీకు ఈజీగా అర్థమైపోతుంది. సో ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్ అంటే ఏం లేదు నాన్న, ఇది ఒక మ్యాథమెటికల్ స్టేట్మెంట్. సింపుల్. వాట్ ఈజ్ ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్ అంటే మ్యాథమెటికల్ స్టేట్మెంట్. సార్ ఏంటి ఇదంతా మ్యాథమెటికల్ స్టేట్మెంట్ ఏంటి అంటే, ఇప్పుడు జనరల్గా స్టేట్మెంట్ అంటే ఏంటి? ఒక లైన్. ఇప్పుడు ఉదాహరణకి నేనేమన్నా బాబు అన్నం తిను, ఇదొక స్టేట్మెంట్. హాయ్ దిస్ ఈజ్ ఏ బుక్, ఇదొక స్టేట్మెంట్. అంటే అన్నం తిను అనేది తెలుగు వాక్యం, జస్ట్ ఒక లైన్. ఇంగ్లీష్లో దిస్ ఈజ్ ఏ బుక్ అంటాం, ఇదొక ఇంగ్లీష్ స్టేట్మెంట్. అదేవిధంగా ఒక వాక్యాన్ని మనం మ్యాథమెటిక్స్లో రాస్తాం. అంటే ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు చూడండి, లైక్ దిస్ 2 + 3 ఏమున్నాయి? నెంబర్స్ అండ్ మ్యాథమెటికల్ సైన్స్. దీన్ని ఏమంటాం మనం? మ్యాథమెటికల్ స్టేట్మెంట్ అంటాం. ఏమంటాం? మ్యాథమెటికల్ స్టేట్మెంట్. అంటే ఏం లేదు, అందులో మనం ఉపయోగించేవన్నీ కూడా నెంబర్స్ అండ్ వాటికి రిలేటెడ్ ఆపరేషన్స్ అంటే సింబల్స్ మాత్రమే ఉంటాయి. దాన్నే మ్యాథమెటికల్ స్టేట్మెంట్. అందుకే మనకు చూడండి, తెలుగు స్టేట్మెంట్, ఇంగ్లీష్ స్టేట్మెంట్, హిందీ స్టేట్మెంట్, మ్యాథ్స్ స్టేట్మెంట్. తెలుగు స్టేట్మెంట్ అంటే మొత్తం తెలుగులో ఉంటుంది, ఇంగ్లీష్ స్టేట్మెంట్ అంటే మొత్తం ఇంగ్లీష్ ఉంటుంది, హిందీ స్టేట్మెంట్ అంటే మొత్తం హిందీ ఉంటుంది. మ్యాథమెటికల్ స్టేట్మెంట్ అంటే టోటల్గా మ్యాథ్ రిలేటెడ్గా ఉంటాయి. మ్యాథ్ రిలేటెడ్ ఏంటి? నెంబర్సు అండ్ సింబల్స్. సో ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్లో కూడా ఏముంటుంది ఇక్కడ? మ్యాథమెటికల్ స్టేట్మెంట్. అయితే మనం ఆల్రెడీ మీకు నేను మ్యాథ్స్ చెప్పినప్పుడు చెప్పా, ఆల్జీబ్రా అనేది ఏ బ్రాంచ్ ఆఫ్ ద మ్యాథమెటిక్స్ విచ్ డీల్స్ విత్ నెంబర్స్ అండ్ ఆల్సో వేరియబుల్స్. అంటే వేరియబుల్స్ కూడా ఉంటాయని మీకు చెప్పడం జరిగింది నేను. సో అంటే ఈ మ్యాథమెటికల్ స్టేట్మెంట్స్లో ఏముంటాయి? నెంబర్స్ ఉంటుంది, ఏముంటాయి? నెంబర్స్ ఉంటాయి అండ్ వేరియబుల్స్ ఉంటాయి అండ్ సింబల్స్ ఉంటాయి. అంటే ద కాంబినేషన్ ఆఫ్ ఏ మ్యాథమెటికల్ స్టేట్మెంట్ విచ్ కన్సిస్ట్ ఆఫ్ నెంబర్స్, వేరియబుల్స్ అండ్ సింబల్స్. అంటే ఈ మూడిటిని కలిపి మనం రాసే ఒక స్టేట్మెంట్ని మనం ఏమంటామంటే ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్ అంటాం. సో మీకు ఇంతకుముందు ఆల్రెడీ మీకు చెప్పాను నేను, ఒక టర్మ్ రాసినా కూడా, ఇప్పుడు ఉదాహరణకి ఇక్కడ చూడండి, 2 ఇట్స్ ఎ టర్మ్, పక్కగా ఇట్ ఈజ్ ఎ టర్మ్. సార్ మరి ఇప్పుడు ఈ టర్మ్లో ఒక నెంబరే ఉంది కదా, ఇది ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్ అవుతుందా? అవుతుంది. ఎలా అవుతుంది మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశా. 2 అంటే ఉంది, నెంబర్ ఉంది, దీని ముందు ఏం లేదంటే ఏమున్నట్టు సైన్ సింబల్ ఉంది కదా. తర్వాత వేరియబుల్, ఐ కెన్ లైక్ x⁻0. చూడండి, ఇప్పుడు నెంబర్ ఉంది, వేరియబుల్ ఉంది, సింబల్ ఉంది. సో ఈచ్ టర్మ్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఏ ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్. సార్ మరి ఆల్రెడీ టర్మ్ అని చెప్పారు కదా, మళ్ళీ ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్ ఎందుకు? ఆల్రెడీ అక్కడ పేరు వచ్చేసింది కదా. ఇప్పుడు మీరు చెప్పిన దాంట్లో ఇదే దాన్ని నాకు ఎక్కడ చెప్పారు? టర్మ్లో చెప్పారు కదా. సో ఇప్పుడు ఎక్స్ ఉంది, దిస్ ఈజ్ ఏ టర్మ్ అండ్ ఇట్ ఈజ్ ఆల్సో ఏ ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్. మరి టర్మ్నే ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్ రెండో పేరు ఎందుకు అంటే, కమ్ టు ద పాయింట్, x+3. ఇది చూడండి, x+3. చూడండి, వేరియబుల్ ఉంది, సింబల్ ఉంది, నెంబర్ ఉంది. కానీ ఇక్కడ మనం చూస్తే ఇదొక టర్మ్, ఇదొక టర్మ్.
ఈ రెండింటిని ఏం చేసింది ప్లస్ అనేది సపరేట్ చేసింది. అంటే ఇక్కడ ఉండేది ఒకటే ఒక టర్మ్ ఉంది, ఇక్కడ ఎన్ని టర్మ్స్ ఉన్నాయి 1 2 అంటే ఈ 2 టర్మ్స్ ఆర్ సపరేటెడ్ బై ప్లస్. ఈ ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్లో సింగిల్ టర్మ్ ఉంది, ఈ ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్లో 2 టర్మ్స్ ఉన్నాయి. ఎన్ని టర్మ్స్ ఉన్నాయి ఇక్కడ 2 టర్మ్స్. అంటే ఒక ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్లో ఒకటే టర్మ్ ఉండాలని రూల్ ఏమీ లేదు నాన్న, ఎన్ని టర్మ్స్ అయినా ఉండొచ్చు. సో ఇది 1 టర్మ్ ఉంది, ఇక్కడ 2 టర్మ్స్ ఉంది. ఇప్పుడు ఇంకోటి చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ 3x ప్లస్ 4y ప్లస్ 5. చూడండి ఇక్కడ 1 2 3. దట్ మీన్స్ ఇట్స్ అన్ ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్ హ్యావింగ్ 3 టర్మ్స్. ఆల్రెడీ మనం చెప్పుకున్నాం, ఇదొక టర్ము, ఇదొక టర్ము, ఇదొక టర్ము. చూడండి ఎన్ని టర్మ్స్ ఉన్నాయి 3 టర్మ్స్ ఉన్నాయి. ఓకే, ఒక్కసారి దీన్ని చెక్ చేయండి. సో ఇప్పుడు అలాగే చూడండి, ఇంకోటి చూడండి 2x ప్లస్ 4y ప్లస్ 5z. చూడండి 1 టర్మ్ 2 టర్మ్స్ 3 టర్మ్స్. అంటే ఎన్ని టర్మ్స్ ఉన్నాయి మొత్తం దీంట్లో 3 టర్మ్స్. అంటే ఇట్ ఈజ్ ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్ విచ్ ఈజ్ హ్యావింగ్ 3 టర్మ్స్. సో దీన్ని బట్టి ఏమర్థమైంది మీకు, ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్ అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ ఏ మ్యాథమెటికల్ స్టేట్మెంట్ విచ్ ఈజ్ హ్యావింగ్ నెంబర్, వేరియబుల్ అండ్ ఆల్సో సింబల్స్. సో ఈ మూడుని కనెక్ట్ చేసేదే మనకి ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్. ఇందులో సింగిల్గా ఉంటే దీన్ని 1 టర్మ్. ఇక్కడ చూడండి, దిస్ ఈజ్ ద ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ 2 టర్మ్స్, ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ 3 టర్మ్స్, అండ్ ఒకవేళ 4 ఉన్నాయనుకో ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ 4 టర్మ్స్. సో ఇలా అందులో ఎన్ని టర్మ్స్ ఉన్నా కూడా దాన్ని ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్ అని మనం అనటం జరుగుతుంది. ఓకే, చెక్ ఇట్ వన్స్ రానా. సో ఇప్పుడు ఒకసారి ఇక్కడ చూడండి 7x. దట్ మీన్స్ చెప్పాగా సైన్ ఉంది, నెంబర్ ఉంది, వేరియబుల్ ఉంది. సో ఇట్స్ నథింగ్ బట్ ఏ ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్ హ్యావింగ్ 1 టర్మ్. కరెక్టేనా? రైట్. ఇప్పుడు ఇక్కడ చూడండి 2x ప్లస్ 3, 2x ప్లస్ 3. సో ఇదేంటిది 1 2. ఎన్ని టర్మ్స్ ఉన్నాయి 2 టర్మ్స్ ఉన్నాయి. సో నెంబర్ ఉంది, వేరియబుల్ ఉంది, సింబల్ ఉంది. సో ఇట్ ఈజ్ ఆల్సో ఎన్ ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్ విచ్ ఈజ్ హ్యావింగ్ 2 టర్మ్స్. ఓకే గుడ్. ఇక్కడ చూడండి 3x ప్లస్ 4y ప్లస్ 9z. ఇది కూడా నెంబర్స్ ఉన్నాయి, వేరియబుల్స్ ఉన్నాయి, సింబల్స్ ఉన్నాయి. సో ఇట్ ఈజ్ ఆల్సో ఏ ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్ విచ్ ఈజ్ హ్యావింగ్ 1 2 3. ఎన్ని టర్మ్స్ ఉన్నాయి 3 టర్మ్స్ ఉన్నాయి. వెరీ గుడ్. నౌ 2x ప్లస్ 3y ప్లస్ 5z ప్లస్ 6. చూడండి నెంబర్స్, వేరియబుల్స్ అండ్ సింబల్. సో ఇట్స్ ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్. ఎన్ని టర్మ్స్ ఉన్నాయి 1 2 3 4. ఇట్స్ ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ 4 టర్మ్స్. ఓకే గుడ్. 3x ప్లస్ 4y ప్లస్ 5z ప్లస్ 8a ప్లస్ 9. ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్ విచ్ ఈజ్ హ్యావింగ్ 1 2 3 4 5. ఇక్కడ కొంచెం కేర్ఫుల్గా వినండి. దిస్ ఈజ్ అన్ ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్, 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 దిస్ ఈజ్ ఆల్సో అన్ ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్. సో ఇవన్నీ ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్ అయినా కూడా ఇవన్నీ సేమ్ కాదు, డిఫరెంట్ ఉంది. ఏంటా డిఫరెన్స్? నెంబర్ ఆఫ్ ద టర్మ్స్. సో ఇప్పుడు ఏమవుతుందంటే నెంబర్ ఆఫ్ ద టర్మ్స్లో డిఫరెన్స్ ఉంది కదా. మరి సార్ అన్నిటినీ ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషనే అంటే మరి నెంబర్ ఆఫ్ టర్మ్స్ వల్ల ఏమైనా డిఫరెన్స్ ఉందా అంటే నెంబర్ ఆఫ్ టర్మ్స్ని బట్టి వీటికి కొన్ని స్పెషల్ నేమ్స్ ఉంటాయి. ఏంటంటే an algebraic expression having ఓన్లీ సింగిల్ టర్మ్, ఒకటే టర్మ్ ఉందనుకోండి, దాన్ని ఏమంటారంటే మోనామియల్ అంటారు. మోనామియల్ అంటారు. ఏమంటారు? సో దిస్ ఈజ్ నోన్ యాజ్ an algebraic expression which is having only one term, then it is called monomial. అంటే సింగిల్ టర్మ్ ఉంటే దాన్ని మనం సింగిల్ టర్మ్ అనొచ్చు, ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్ అనొచ్చు, మోనామియల్ అనొచ్చు. ఇప్పటి నుంచి మనం ఎక్కడైనా ఒక టర్మ్, ఒకటే టర్మ్ కనబడితే ఇదే పదాన్ని వాడతాం. ప్రతి చోట ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్ అనే పదాన్ని వాడడం. యాజ్ సేమ్ యాజ్
ఖచ్చితంగా. ఇంకొక విషయం ఏంటంటే ఎక్కడ సింగిల్ టర్మ్ కనిపించినా కూడా వి విల్ యూజ్ మోనామియల్. మోనామియల్ అంటే మీ మైండ్లో ఒక్కటే గుర్తుండాలి, ఆల్వేస్ ఇట్ ఈజ్ ఏ సింగిల్ టర్మ్. ఆల్వేస్ ఇట్ ఈజ్ ఏ సింగిల్ టర్మ్. నెక్స్ట్, ఎన్ ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్ విచ్ ఈజ్ హ్యావింగ్ టూ టర్మ్స్, అంటే రెండు. యాక్చువల్గా టూ అంటే ఏమంటాం, బై. బై బై అంటే టూ టర్మ్స్. సో ఇట్ ఈస్ కాల్డ్ బైనామియల్. An algebraic expression which is having two terms, then it is called binomial. Next ఇక్కడ చూడండి, an algebraic expression which is having three terms, then it is called trinomial. వన్ టర్మ్ ఉంటేనేమో మోనామియల్ అంటాం, టూ టర్మ్స్ ఉంటేనేమో బైనామియల్ అంటాం, త్రీ టర్మ్స్ ఉంటేనేమో ట్రైనామియల్ అంటాం. జనరల్గా ఇవి మీకు వాడర్ నానా, బట్ ఐఎమ్ ఎక్స్ప్లెయినింగ్. ఫోర్ టర్మ్స్ ఉంటే దాన్ని టెట్రానామియల్ అంటాం లేదా టెట్రానామియల్ అంటాం. తర్వాత అదర్వైజ్ దీనికి ఇంకో పేరు ఏంటంటే ఫోర్త్ డిగ్రీ ఎక్స్ప్రెషన్ అంటారు, ఆ ఫోర్త్ డిగ్రీ పాలినామియల్ అంటారు. ఫోర్త్ డిగ్రీ ఎక్స్ప్రెషన్ అంటారు. ఎందుకు ఫోర్త్ డిగ్రీ అంటారంటే నెక్స్ట్ కాన్సెప్ట్లో చెప్తానన్నా, డోంట్ వరీ. దీన్ని ఏమంటారంటే పెంటానామియల్. యాక్చువల్గా ఈ పేరు మీకు ఇక్కడ ఎక్కడ తగలన్నా మీ టెక్స్ట్ బుక్లో ఎక్కడ ఉండవు. దీన్నే మనం ఏమంటాం, పెంటానామియల్ ఆర్ ఫిఫ్త్ డిగ్రీ ఎక్స్ప్రెషన్. ఓకేనా? సో ఇఫ్ అన్ ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్ హ్యావింగ్ ఓన్లీ వన్ టర్మ్, it is called monomial. An algebraic expression having two terms, then it is called binomial. An algebraic expression having three terms, this is called trinomial. An algebraic expression having four terms, it is called tetranomial or fourth degree expression. If it is having five terms, it is called pentanomial or fifth degree expression. ఇక్కడ కామన్గా దీనికి ఒక పేరు ఉంది నాన్న, ఇక్కడ నుంచి. An algebraic expression which is having two or more, అంటే బైనామియల్ కావచ్చు, ట్రైనామియల్ కావచ్చు, టెట్రానామియల్ కావచ్చు, వీటన్నిటికీ కలిపి కామన్గా ఇచ్చిన పేరే పాలినామియల్. కొన్నిట్లో మోనామియల్ కూడా పాలినామియల్ అంటున్నాను. ఇది ఐ మీన్ ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కలాగా వాడుతున్నాడు. అంటే కొన్నిట్లో ఏమంటుందంటే an algebraic expression which is having two or more terms, then it is called polynomial అంటుండు. సమ్ ఇన్ గూగుల్ సమ్ వాటిలో ఏం చెప్తున్నాడు అంటే an algebraic expression having one or more terms, it is called polynomial. బట్ నాకు తెలిసినంత వరకు two or more terms దాన్ని మనం పాలినామియల్. ఎందుకంటే పాలి అంటే ఎక్కువ, ఎక్కువ అంటే అట్లీస్ట్ ఒకటి కంటే ఎక్కువ ఉండాలి. పాలి అనే పదానికి అర్థం ఏంటంటే చాలా, అంటే మినిమం ఒకటి కంటే ఎక్కువ ఉంటేనే మనం దాన్ని పాలి అని వాడతాం. సో ఐ కన్సిడర్ an algebraic expression which is having two or more terms, then it is called a polynomial. So binomial లో polynomial ఉంటుంది, trinomial లో polynomial ఉంటుంది, tetranomial లో is a polynomial, pentanomial is a polynomial. Not only this, an algebraic expression having infinite number of terms, then it is also called a polynomial. అంటే ఇక్కడ వరకే కాదు, ఎన్ని టర్మ్స్ ఉన్నా 2 తర్వాత 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 ఇన్ఫినిటీ. ఒక ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్లో ఎన్ని టర్మ్స్ ఉన్నా కూడా దాన్ని మనం పాలినామియల్ కిందనే కన్సిడర్ చేస్తానన్నా. చెక్ ఇట్ వన్స్. ఓకేనా? సో ఇప్పుడు మీరు ఏం నేర్చుకున్నారు? అసలు ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్ అంటే ఏంటి, మోనామియల్ అంటే ఏంటి, బైనామియల్ ఏంటంటే, ట్రైనామియల్ ఏంటంటే, అంతా ఓకే. ఇక్కడ పిల్లల్లో చాలామందికి వచ్చే పెద్ద సమస్య ఏంటంటే అంత బాగానే ఉంది, సో ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్ ఐడెంటిఫై చేస్తాడు. అది మోనామియలా, బైనామియలా, ట్రైనామియలా చెప్పాలి అంటే అసలు ముందు ఏం తెలియాలి? అందులో ఎన్ని టర్మ్స్ ఉన్నాయో తెలియాలి కదా, అందులో ఎన్ని టర్మ్స్ ఉన్నాయో తెలియాలి. ఆ తర్వాత ఏంటో అర్థమవుతుంది. చాలామంది పిల్లలు కన్ఫ్యూజ్ అయ్యేది ఎక్కడంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉంది 2x + 3 + 5y ఇలా ఉంది. ఇది ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్, వాడికి అర్థమైపోతుంది, క్లారిటీగా అర్థమైపోతుంది. బట్ ప్రాబ్లం ఏంటంటే ఇందులో ఎన్ని టర్మ్స్ ఉన్నాయనేది వాడు కన్ఫ్యూజ్ అవుతుంటాడు. అంటే ముందు ఎట్లా ఐడెంటిఫై చేయాలి? ఏం లేదు నాన్న, ఇప్పుడు చూడండి ఈ మధ్యలో సైన్స్ ఉన్నాయా, వీటిని సపరేట్ చేసే టర్మ్స్ చూడండి, 1, 2, 3 చూడండి
సైన్స్ కాకుండా పక్కన ఆ మధ్యలో ఉన్న వేరియబుల్స్ అండ్ కాన్స్టెంట్స్ ఉన్నాయి కదా, వాటిని మనం కౌంట్ చేస్తాం. సో 1 2 3. సో హియర్ దిస్ ఈజ్ ఏ ట్రైనామియల్. సింపుల్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉంది 3x - 8. చూడండి మైనస్ ఒకటి ఇక్కడ 3x ఒకటి 8 ఒకటి. సో మొత్తం ఎన్ని టర్మ్స్ ఉన్నాయి? 2 టర్మ్స్. సో ఇది బైనామియల్. ఒకవేళ ఇలా చూడండి 5x - 7y + 8z. చూడండి ఇక్కడ 1 2 3. సైన్ సపరేట్ చేయాలి. సైన్ ముందు ఒకటి తర్వాత ఒకటి అంటారు, సపరేట్ చేయాలి. వీటిని మనం ట్రైనామియల్. ఇప్పుడు ఇక్కడ చూడండి -7xyz. ఇక్కడ చూడండి వీటి మధ్యలోకి ఎక్కడైనా సైన్ ఉందా? లేదు, ఇది మొత్తం ఒకటే సింగిల్. సో ఎన్ని టర్మ్స్ ఉన్నాయి ఇక్కడ? 1 టర్మ్. సో ఇట్స్ ఏ మోనామియల్. అంటే ఏం లేదు, ఈ సైన్లని చెక్ చేసుకోండి. ఇప్పుడు ఏమైంది ఈ సైన్కి? ఇది రెండింటిని ఏం చేసింది? సపరేట్ చేసింది. అంటే ఇదొకటి ఇదొకటి. అంటే ఇది 1 టర్మ్ 2 టర్మ్, మళ్ళీ ఇదేం చేసింది? దీన్ని సపరేట్ చేసింది. సో 1 2 3 ట్రైనామియల్. ఇక్కడ చూడండి 1 2. ఇక్కడ చూడండి 1 2 3. ఇక్కడ చూడండి అసలు వేరియబుల్స్ మధ్యలో ఎక్కడ సైన్ లేదు, నెంబర్స్ కానీ వేరియబుల్స్ కానీ మధ్యలో ఎక్కడ సైన్ లేదు. దెన్ ఇట్ ఈస్ కాల్డ్ ఏ మోనామియల్. ఇందులో ఎన్ని టర్మ్స్ ఉన్నాయి? 1 టర్మ్స్. సో ఇలా ఒక దాంట్లో ఎన్ని టర్మ్స్ ఉన్నాయో మనం ఐడెంటిఫై చేయడం రావాలి. ఆటోమేటిక్గా అది మోనామియలా, బైనామియలా, ట్రైనామియలా అనేది మనకి అర్థమైపోతుంది. సో ఐ హోప్ యూ అండర్స్టాండ్ నాన్న. మీకు కనుక ఈ కాన్సెప్ట్ బాగా అర్థమైతే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. జై భారత్.